అందరికీ వెల్కమ్ టు సిరి ఎడ్యుటెక్ ఛానల్. ఈరోజు ప్రముఖ కవి అయినటువంటి బోయ భీమన్న గురించి తెలుసుకుందాం. బోయ భీమన్న 1911 మామిడి కుదురు గ్రామం తూర్పుగోదావరి జిల్లాలో జన్మించాడు. 2005లో మరణించాడు. ఈయన యొక్క బిరుదులు మహాకవి, కళాప్రపూర్ణ, పద్మశ్రీ 1973లో, పద్మభూషణ్ 2001లో. ప్రసిద్ధి ఏంటంటే ప్రజాకవిగా, దళిత కవిగా, అభ్యుదయ కవిగా చాలా ప్రసిద్ధి చెందాడు. ఈయన యొక్క రచన చూసినట్లయితే ముఖ్యంగా కావ్యాలు హుషారులు, పైరుపాట, గుడిసెలు కాలిపోతున్నాయి, దీపసభ, మధుబాల, జానపదుని జవాబులు, రాఖీలు, మానవుని మరో మజిలీ, రాగవైశాఖి, శివాలికలు, జన్మాంతం వైరం, కావ్య కుసుమాలు, ధర్మం కోసం పోరాటం. ఇందులో అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే గుడిసెలు కాలిపోతున్నటువంటి చాలా ప్రముఖమైనటువంటి రచన బోయి భీమన్నది. బోయి భీమన్న దళిత కవిగా, ప్రముఖ కవిగా బాగా ప్రసిద్ధి పొందాడు. ఇంకా అంతేకాకుండా ప్రముఖమైన రచనలు కూడా ఉన్నాయి. అందులో చూసినట్లయితే శతకం రాసిండు ఒకటి. శతకం అంటే 100 పద్యాలకు తగ్గకుండా ఉన్నటువంటి 100కు పైగా. ఆ శతకం ఏంటంటే పిల్లి శతకం. నాటకాలు ఏంటంటే పాలేరు, తర్వాత కూలిరాజు. ఆత్మకథ ఏంటంటే పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అనేటువంటి ఆత్మకథను రాయడం జరిగింది. 1940-45 మధ్యకాలంలో బోయి భీమన్న గారు ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1978-1984 మధ్యకాలంలో బోయి భీమన్న గారు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా, అంటే MLC మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా పనిచేయడం జరిగింది. స్వతంత్రోద్యమ కాలంలో కిరీట ఉద్యమంలో బోయి భీమన్న పాల్గొన్నారు. 1975లో బోయి భీమన్న గారి గుడిసెలు కాలిపోతున్న రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. బోయి భీమన్న నిజమైన కవి, ఆర్తి, కవిత్వానికి ప్రాణం, వంగే జీవకళ అని ఆచార్య గోపి వ్యాసనామంలో పేర్కొన్నారు. బోయి భీమన్న గారి పాలేరు నాటకంలో స్ఫూర్తి విద్యను అభ్యసించి ఉన్నత చదువులు ఉన్నత పదవులు అధిష్ఠించిన పెద్దలు, దళితులు ఎంతోమంది ఉన్నారు. నేను సూర్యుని కాదు, చంద్రుని కాదు, నాకున్నది ఎండ కాదు గుండె అంటూ బోయి భీమన్న శాంతి విప్లవాన్ని వ్యక్తం చేశారు. ప్రతిబింబు తలెత్తనివ్వరు పండితులు, పాండిత్యాన్ని తలెత్తనివ్వరు పామరులు అని బోయి భీమన్న గారు అడిగారు. ఈనాడు సాహిత్యం అంటే కులం, మతం, వర్గం, మూట అనే ధైర్యంలో తన మనసులో మాటను గలం ద్వారా వెలిబుచ్చిన కవి బోయి భీమన్న గారు. ఇది బోయి భీమన్న గారికి సంబంధించినటువంటి అంశాలు. ఇంకా మన ఛానల్లో మరిన్ని అంశాలు కావాలంటే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. గుర్తుంచుకోండి, సిరి ఎడ్యుటెక్ ఛానల్ను కామెంట్ చేయండి, ఫాలో కండి.